హాయ్ అండి. నిన్న బబ్బీ గానికి ఫుల్ కడుపు నొప్పి లేసింది. అయితే నేను పట్టించుకోలేదన్నమాట. వీడంతా యాక్టింగ్ చేస్తుండేమో అనుకొని స్కూల్కి పంపించేసిన. వాడు అప్పటికి కూడా చెప్తున్నాడు, ఫుల్ కడుపు నొస్తుంది మమ్మీ, నేను అబద్ధం చెప్తలేను, నిజమే చెప్తున్నా అని చెప్పిండు. కానీ వీడు ఊరికే యాక్టింగ్ చేస్తుండని స్కూల్కి పంపించిన తర్వాత మేడం మళ్ళీ ఇప్పుడు ఇంటర్వెల్లో కావచ్చు ఫోన్ చేసింది, మీ అబ్బాయి కడుపు నొప్పి లేసిందమ్మా, వచ్చి తీసుకెళ్ళండి అని. వచ్చి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ హాస్పిటల్ తీసుకొని పోయినా. అయితే డాక్టర్ ఏమంటుండు, చెక్ చేసి వీడు ఎక్కువ చిప్స్ అవి తిన్నాడు కదమ్మా అంటే, అవును సార్ అని చెప్పిన. అది చౌమీన్ ఉంటుంది కదా, చౌమీన్ ఇట్లా కుర్కురే టైప్లా, అవి తిన్నందుకు ఫుల్ కడుపు నొప్పి లేసింది. అవి మ్యాగీలు ఇవేం పెట్టకండి అసలు పిల్లలకి. నేను అందుకే ఈ వీడియో తీసాను. ఇగో చూడండి ఎన్ని గణం ట్యాబ్లెట్లు ఇచ్చిండు, టానిక్లు ఇచ్చిండు, మస్తు ఇచ్చిండు డాక్టర్, నన్నేది ఇచ్చిండు. తెలియదు అమ్మ, పిల్లలకి పెట్టవద్దు కదా ఇవి, ఈ మ్యాగీలు, బోండాలు, ఈ కుర్కురేలు అసలు ఈ బయట తిండి అసలు పెట్టకండి అని చెప్పేసి అని అన్నాడు. ఇంకోటి, ఇది కుర్కురే ఇవి తింటే కొంతమంది పిల్లలు అంటే వేరే కాడ చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయమ్మా, అస్సలు పిల్లలకి ఇవి పెట్టకండి, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు. మీరు కూడా అసలు పెట్టకండి. నేను కూడా సార్ చెప్పిన కాంచారు అసలు పెట్టలేను. కావాలంటే ఇంట్లోనన్నా ఏమన్నా చేసి పెట్టేసేయండి బాక్స్లో. నేను ఏం చేస్తున్నా అంటే, ఇంట్లో ఏం చేయలేక ఈ మా అమ్మల ఊక సతాయిస్తుందని ఊకే మ్యాగీ, దాంతోపాటు కుర్కురేలు ఇవి పెట్టి పంపిస్తుంటే స్నాక్స్గా. అందుకోసమనే పాపం మాకు తిని కడుపు నొప్పి లేసినట్టున్నది. అందుకే అవన్నీ మానుకుంటున్నాను. మీరు